తెలుసు కదా ఆయన డాక్టర్ జయశంకర్, మన విదేశాంగ శాఖ మంత్రి. పాకిస్తాన్ జర్నలిస్ట్, ఒక లేడీ జర్నలిస్టు ఆయన ప్రశ్న అడిగింది, మీరు ఎలా చూస్తారు మా భుట్టో గారు చేస్తున్న ప్రతిపాదనలు, అలాగే ఇంకా పాకిస్తాన్ వైపు నుంచి వస్తున్న సందేశాలు మీరు ఎట్లా చూస్తారండి? ఇందులో చూసేదేముంది, ఎస్సీఓ కంట్రీ పాకిస్తాన్, ఆ కంట్రీ తరఫున విదేశాంగ మంత్రిగా ఆయన వచ్చాడు, ఆయన ఏదో మాట్లాడాడు, బ్రేక్ త్రూ అంటాడు అనుకోనియండి. బట్ డూ యూ సిట్ ఫర్ ఏ డైలాగ్? ఆ జర్నలిస్ట్ అడిగితే, ఈ కంట్రీ డస్ నాట్ సిట్ విత్ ఏ కంట్రీ దట్ ప్రమోట్స్ టెర్రరిజం అండ్ ఇండల్జ్ ఇంటూ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అని స్పష్టంగా చెప్పాడు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి ఉగ్రవాదమే శ్వాసగా జీవిస్తున్న ఒక దేశంతో మేము చర్చలకు కూర్చోం, అవసరం లేదు. దేశాలు మాట్లాడుకుంటాయి, కానీ దేశాలు ఉగ్రవాదులు, దేశాలు ఉగ్రవాద యూనివర్సిటీలు, ఉగ్రవాద ఫ్యాక్టరీలు తయారు చేసే కొన్ని ప్రాంతాలు కలిసి కూర్చొని మాట్లాడవు. ఇక్కడ ఒకటి స్పష్టం, ఇంత బలమైన విదేశాంగ శాఖ మంత్రి మనకి ఎప్పుడున్నారు? మనం చూసుకుందాం ఒకసారి, కృష్ణ మీనన్ దగ్గర నుంచి చూసుకుందాం. స్ట్రాటజిక్గా మనం కొన్ని సందర్భాల్లో తగ్గి మాట్లాడాలి, కొన్ని సందర్భాల్లో మనమేంటో నిర్మించుకోవడానికి చాలా బలంగా మాట్లాడాలి, కొన్ని చోట్ల చాలా దర్పంగా మాట్లాడాలి, కొన్ని చోట్ల వినాలి. ఈ 4 లక్షణాలు పరిపూర్ణంగా ఉన్న దౌత్యవేత్త ఆయన డాక్టర్ జయశంకర్. ఆమె రెచ్చగొట్టడానికి ఆ జర్నలిస్ట్ అడిగింది, భుట్టో ఎవరండి? గట్టిగా మాట్లాడితే స్టాండప్ కమెడియన్స్ అందరూ వెళ్ళి ఒక చోట చేరితే వాళ్ళందరూ ఒక చోట కూర్చొని సఫారీ సూట్లు వేసుకొని, లేకపోతే మంచి ఖరీదైన వస్త్రాలు ధరించి కూర్చుంటే అది పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ. అలాంటి స్టాండప్ కమెడియన్స్ ఒక 20-30 మందిలో ప్రముఖ స్టాండప్ కమెడియన్ బిలావర్ భుట్టో. వాళ్ళ దరిద్రానికి అతనే ఆ దేశ విదేశాంగ మంత్రి. అతనేదో ప్రపోజల్ చెప్తాడంట, దాన్ని మనం వినాలంట, దాన్ని బ్రేక్ త్రూగా మనం చూడాలంట. అవన్నీ అడుగుతుంటే ఆయన చాలా శాంతంగా చెప్పాడు, పెద్ద మనిషి డాక్టర్ జయశంకర్. టెర్రరిజాన్ని ప్రమోట్ చేసే సంస్థలని, వ్యక్తులని, దేశాలని క్లెయిమ్ చేసుకుంటున్న టెర్రరిస్ట్ మూకల్ని మేము అసలు పట్టించుకోం. ఇంత బలమైన వాయిస్ మనం కృష్ణ మీనన్ ఉన్నప్పటి నుంచి మనకు ఉంటే ఈరోజు మనకి ఈ రకమైన ఇబ్బంది వచ్చుండేది కాదు. ఇలా కొట్టంగానే రెండో వైపు చెంప చూపించమనే పాలసీని అడాప్ట్ చేసుకొని ఇన్నాళ్ళు దేకుతూ వచ్చిన కారణంగానే పాకిస్తాన్ లాంటి ఉగ్రమూకలు కూడా, అది ఉగ్రమూకలు ఉన్న ప్రాంతం కూడా మన మీద దాష్టికం చేయటానికి అవకాశం ఉండేది కాదు. అవన్నీ ఆ రోజు మనం కట్టేలు చేయగలిగితే ఈరోజు దీనికి నోరు లేచేది కాదు, పాకిస్తాన్కి చెయ్యి లేచేది కాదు, మతం పేరుతో దాడి చేసి జనాల్ని చంపేది కాదు. ఉగ్రవాద క్యాంపుల్ని సరిహద్దుల వెంబడి, అది కూడా మన దేశం నుంచి ఆక్రమించుకున్న పాక్ ఆక్రమిత కాశ్మీర్లో సరిహద్దుల వెంబడి 12 ఉగ్రవాద క్యాంపులు అండ్ పంజాబ్ సింధ్ ప్రాంతాల్లో ఇంకో 10 ఉగ్రవాద క్యాంపులు నడుపుతూ టెర్రరిజం మీదే జీవిస్తున్న అటువంటి ఒక చండాలమైన నికృష్టమైన వ్యవస్థ ఈరోజు మనల్ని సవాల్ చేయడానికి వచ్చిండేది కాదు. ఈ దమ్ము, ఈ ధైర్యం ఉంటే ఇబ్బందే వచ్చుండేది కాదు. మన దురదృష్టం, బెలూచీలు మనల్ని పలకరించడానికి మర్యాదగా వస్తే మాతో వాళ్ళు వచ్చి మేము మీతో ఎలైన్ అవుతాము, మీతో కలిసి ఉంటాము, మాకు స్వయం ప్రతిపత్తి ఇచ్చే మా ప్రాంతానికి మీ పరిపాలనలో ఉంచండి అని అడగడానికి వస్తే, బెలూచిస్తాన్ నుంచి నాయకులు వస్తే ఆ రోజున కృష్ణ మీనన్ రెండో రోజు తెల్లారేసరికి ఇంటర్నేషనల్ మీడియాకి మొత్తం లీక్ చేసే పరిస్థితి మనం చూసాం. పర్యవసానం ఏమైంది? వాళ్ళు ఇక్కడ ఉండగానే, బెలూచి లీడర్లు ఇక్కడ ఉండగానే పాకిస్తాన్ జిన్నా నేతృత్వంలోని సైన్యం వెళ్ళి దాడి చేసి బెలూచిస్తాన్ని తనతో ఒకటి కలుపుకుంది. ఇలాంటి చండాలానికి మనం ఎందుకు పాల్పడాల్సి వచ్చింది? వెళ్ళిపోయిన వాళ్ళ గురించి, గతించిన వాళ్ళ గురించి, దివంగతుల గురించి మనం మాట్లాడటం తప్పు కావచ్చుగాక, కానీ చరిత్రని చరిత్రగా చూడాలి. చచ్చిపోయాడు కదా అని అల్లావుద్దీన్ ఖిల్జీ మంచివాడైపోడు కదా. వాడు చేసిన అరాచకం ఏంటో చూసాం. మహారాణా రతన్ రావల్ భార్య మహారాణి పద్మినిని చెరబట్టడానికి వాడు దండెత్తి వచ్చి చాలాసార్లు ఫెయిల్ అయ్యి చివరిసారి మహారాణా రతన్ రావల్ని దుర్మార్గంగా చంపినప్పుడు ఆ విషయం తెలుసుకున్న రాణి పద్మిని ఆ రోజు చిత్తోడ్గఢ్ కోటలో ఆవిడ ఆత్మార్పణం చేసుకుంది. ఆమెతో పాటు అంతఃపుర స్త్రీలు ఆత్మార్పణం చేసుకున్నారు, సతీసగమనం. అదేం ఆచారం కోసం కాదు. అటువంటి గొప్ప అందగత్తని పొందలేకపోయాననే కామాంధుడు చచ్చిపోయాడు కాబట్టి అల్లావుద్దీన్ ఖిల్జీ వాళ్ళ ధీరుడైపోతాడా, వీరుడైపోతాడా? కాడు కదా. మహమ్మద్ ఘోరీ అవుతాడా? మహమ్మద్ గజనీ అవుతాడా? ఔరంగజేబ్ అవుతాడా? వీళ్ళందరూ కారు కదా. మన ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుణ్ణి, సంభాజీ మహారాజుని
ఖండాలుగా నరికి చంపిన మనం అతన్ని ఔరంగజేబుని చనిపోయాడు కాబట్టి అబ్బో చక్రవర్తి అని అంటామా? చరిత్ర ఇవాళ మనకు తెలిసిందే. చరిత్రని మనకు తెలియనియకుండా 60 ఏళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏ రకంగా మసిపూసి మారేడికాయ చేసి చివరికి ఇదే చరిత్ర వాళ్లే చక్రవర్తులు అనేలాగా మన చేత చదివించిన ఒక దుర్మార్గాన్ని మనం 6 డికేడ్స్ మనం చూసాం పోస్ట్ 47. ఇవాళ ఇది పరిస్థితి కాదు. ఇవాళ ఇది పరిస్థితి కాదు, ఇవాళ మేమేంటి మా భారతదేశం ఏంటి అని చెప్పే ఇట్లాంటి వాళ్ళు కదా మనకు కావాల్సింది మంత్రులు. విదేశాంగ మంత్రి జయశంకర్కు మనం సల్యూట్ చేయాలి. సల్యూట్ చేసి ఎస్ మీరు ఈ రకంగానే మాట్లాడండి, అంతర్జాతీయ వేదికల మీద పాకిస్తాన్ బట్టలు ఉడదీసి పాకిస్తాన్ ఉగ్ర రూపాన్ని ప్రపంచానికి చూపించండి.